సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. సగ్గుపేట వద్ద మనస్పర్ధాలతో గ్యాంగ్ వార్, ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఘటన మరవక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నిన్న అర్ధరాత్రి జోగిపేటలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో మహమ్మద్ యూసఫ్ అనే వ్యక్తికి సంబంధించిన పార్క్ చేసిన కారు అద్దాలను ఆకతాయిలు ధ్వంసం చేశారు. అది ఆకతాయిల పనా లేక దొంగల పనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారు అద్దాలు ధ్వంసమై ఉండడంతో కాలనీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో కూడా ఇదే విధంగా కారు అద్దాలు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారని కాలనీ వాసులు తెలిపారు. గత 2 రోజుల క్రితం జోగిపేటలో చెడ్డీ గ్యాంగ్ అల్చల్ చేసి స్థానికులను భయాందోళనకు గురి చేశారు. ఇప్పుడు హౌసింగ్ బోర్డ్ కాలనీలో కారు అద్దాలు ధ్వంసమై ఉండడంతో జోగిపేట ప్రజలు మళ్ళీ కొత్త భయాందోళనకు గురవుతున్నారు. పోలీస్ పాట్రోలింగ్ వ్యవస్థపై వైఫల్యంతో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రుల్లో పోలీస్ పాట్రోలింగ్ సక్రమంగా నిర్వహించి ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. నెల క్రితం ఇట్లా అద్దం బలగొట్టి సార్, మళ్ళీ అద్దం బలగొట్టిన కారుది నెల ఇట్లా అవుతుంది సార్. నాది బాధ అవుతుంది. ఏమది ఎవరు చేస్తారు, ఇది ఎందువల్ల చేస్తున్న ప్రాబ్లం ఏది? ఇది నేను ఎవరితో పగలేదు, అందరితో మంచిగా ఉన్నాను. గల్లీలో నా కారు అద్దాలం బలగొట్టి సార్, ఏం ప్రాబ్లం నాకు ఇది? మరి నేను ఎట్లా చేయాలి సార్? ఇది నైట్లో 12 నుంచి 5 మధ్యలో జరిగింది సార్. అప్పుడు అందరు మేల్కొన్నారు. అతను లేచి చూసారు, అద్దాలు పలిగినాయి సార్. మాకు ఈ ప్రాబ్లం 1 నెల ముందు జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగింది సార్. ఇది మాకు చాలా ఇబ్బందికర విషయం ఉంది. ఇది మేము ఏం తప్పు చేసినా మాకు ఇట్లా ఏం జరుగుతుంది సార్? మాకు ఇది అయితే యూసఫ్ సార్, డాక్టర్ మెకానిక్ పని చేసుకుంటాను సార్. నేను నాకు 4 అడవులు ఉన్నారు సార్. నాకు ఇట్లా ఎందుకు సత్తాయిస్తారు సార్? నేనేం తప్పు చేశాను సార్? ఇంత ఇబ్బంది అవుతుందంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ చేసి ఇట్లా. నా పేరు శంకర్, డాక్టర్ శంకర్. అయితే గత 10 రోజులుగా కొంచెం దొంగల అనుమానం అని వాళ్ళకి పట్టించుకోలేదు. ఇంతకుముందు నెల రోజుల క్రితం మమ్మల్ని చూసి మరి కారణం ఇలా మరి తెలియదు. మరి రాళ్ళేసి పలగొట్టి రథం మళ్ళీ ఇప్పుడు ఈ రోజు మాత్రం ఫ్రంట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 ముంగట బంధు వెనుక భాగము అద్దాలతో పలగొట్టి ఆ అద్దాలు అందులో ఉన్నాయి. కాబట్టి పోలీసుల పర్యవేక్షణ కూడా లేదా రాళ్ళు కూడా మళ్ళీ కార్లలో ఉన్నాయి. పోలీసుల పర్యవేక్షణలో ఏముంటే బాగుంటుందేమని మా ప్రజలు అనుకుంటున్నారు సార్. కాలనీ వాసులు అందరూ అనుకుంటున్నారు. అది దయచేసి మీరు తీసుకోవాలని.